తర్వాత ఇప్పుడు యేసుప్రభు ఏమో అలా చెప్పాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళందరూ కూడా పరలోకానికి అనర్హులు. సో ఆయన చెప్పింది అదే, మంచిగా జీవించిన వాళ్ళు ఖచ్చితంగా పరలోకంకి వెళ్తారు. ఓకేనా? తర్వాత అండ్ పౌలు వచ్చేసరికల్లా సహాయాలు చేయకూడదు, ఈ విధంగా వర్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. కానీ యేసుప్రభు మాత్రం వర్క్స్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. కానీ మళ్ళీ యాకోబు వచ్చేసి వర్క్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటాడు. అంటే అంటే ఫెయిత్ ఈజ్ వితౌట్ డీడ్స్ ఆర్ డెడ్ అంటాడు. అంటే అంతే కదా, విశ్వాసం అనేది క్రియలు లేకపోతే మృతమని చెప్తాడు. కానీ మరి ఇంకెవరో ఇక్కడ ఈయన పట్టించుకోరు అనమాట. అంటే కొంతమంది పట్టించుకోవచ్చు, కొన్ని సంఘాలు కూడా ఇతను యాకోబు వాళ్ళు నిలిచాయి. కానీ అగైన్ మళ్ళీ రోమన్స్ చదవడం వల్ల వాళ్ళు ఉండిపోతారు అన్నమాట చాలామంది. సో అయితే అక్కడి నుంచి మనకి ఎక్కడికి మనం ఈ క్యాథలిక్ సంఘాలు ఇవన్నీ సంఘాలు కూడా సిద్ధాంతాలు అంటే బైబిల్ అప్పుడేళ్ళకి వచ్చిందనమాట. జస్ట్ బైబిల్